లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈవెంట్ వచ్చేసి నర్సీపట్నం దగ్గర ఉన్న మాకవరిపాలెం. అలా ఈవెంట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన 10 నిమిషాలకి మా కుర్రలందరూ పెట్టలాగైతే వాళ్ళు పేరు ఎండకి. ఈ మధ్య అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు టీమ్స్ వచ్చేసి మన టీం, ఇంకా రవి క్రెడిట్స్ అవన్నీ బి టీమ్. యాంకర్ వచ్చేసి మన అమ్ము అక్క. ఈ రోజు మన స్టేజ్ కి సెలబ్రిటీ కూడా ఉన్నారు. అది ఎవరో కదండి, మన ఆంధ్ర రైడర్స్. ఈ ఆనంద్ రైడర్స్ టీమ్ లో ఒక్కొక్క అబ్బాయికి 5,000 అంటే పేమెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అలా ఈవెంట్ దగ్గరికి వెళ్ళేసరికి క్రికెట్ ఆడుతున్నారు మన కుర్రాళ్ళు. అలా నేను మా బుడ్డూడు అయితే కూడా ఆడాము. ఈ క్రికెట్ ఆడినప్పుడు తెలిసింది మా బుడ్డూడు తిన్న విషయంలో తప్ప అన్నింటిలో బొక్కని. భూమిని చూడకుండా నాకు కూడా అనిపించింది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఆ లోపు మా సాయిమాయతో వచ్చాడు. మా సాయిమాయకి నందు అంటే ఇష్టం అంట. నందు ఫోటో చూస్తున్నాడు అలాగా. ఈ రోజు మా బుడ్డుగోడు చేతిలో ఏదో అమ్మాయి బలి అయిపోయింది. తాత ఈ వయసులో నెలకొన్నాడు అంటే అప్పుడు వయసులో ఎలా ఉన్నాడో ఆలోచించండి. నిజంగా మన సినిమా సెలబ్రిటీ ఉన్నారు. అది ఎవరో కాదు, మన చిన్ను స్మైల్ కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేను కొన్ని. ఈ లోపు మన ఆనంద్ రైడర్స్ కి ఏదో ఈవెంట్ వచ్చిందంట. అటు ఇటు తిరుగుని కంగారు అయిపోతున్నాడు ఊరుక. ఈ అమ్మాయి సేమ్ హీరోయిన్ అయితే ఉంది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇందాక ఈవెంట్ కోసం వెళ్తున్నా అనుకున్న ఆనంద్ రైడర్స్ కాదు, నందు కోసం అయితే వచ్చేసాడు ముందుకి. అమ్మాయి అంటే ఇష్టం, విపరీతంగా ప్రేమిస్తాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు మీ ఇంట్లో అమ్మాయి కన్విన్స్ చేసి ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. ఈ బ్రో ఎవరో తెగ తీసేస్తారు మా అమ్మాయిలకి వీడియోస్. నాకు తెలిసి 90 పవర్ అంటే ఇదేనేమో. తాత ఎవరో డాన్స్ చెత్త కుమ్మేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే మా బుడ్డుడికి నాకు మంచి ఫ్రెండ్స్ అయితే దొరుకుతున్నారు. ఈ సాంగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అలా ఈవెంట్ అయితే అయిపోయింది. అలా ఫుడ్ తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ అందరూ కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్.